హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ కనెక్షన్ ఏ విధంగా వేయాలి, అలాగే మీటర్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి వైర్లు ఐసోలేటర్కి ఎక్కడ కనెక్ట్ చేయాలి, అలాగే ఐసోలేటర్ దగ్గర నుంచి మనము అవుట్ ఫేస్ న్యూట్రల్ ఏ విధంగా వేయాలి, ఐసోలేటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ న్యూట్రల్ ఎంసీబీకి ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తానండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మళ్ళీ ఎలక్ట్రీషియన్కి వెళ్తుంది, వాళ్ళు కూడా మనం ఏదో రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇవి మనం రూమ్కి అలాగే హాల్కి కిచెన్కి వెళ్ళినటువంటి ఫేస్ న్యూట్రల్స్, అలాగే దాంతోపాటు ఇన్వర్టర్ ఫేస్ అండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ పెట్టుకున్నాను కదా, ఆ వైర్ అనేది మీటర్ బోర్డు దగ్గర నుంచి వచ్చినటువంటి ఫేస్ న్యూట్రల్ అండి. ముందుగా మనం దాన్ని సపరేట్ చేసుకొని ఆ రెండాట్లకి టేప్ వేసుకుందామండి. ఆ రెండాట్లకి టేప్ వేసుకుంటే మనకి కొంచెం అంచనా వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆ రెండాట్లకి టేప్ వేసుకోవాలండి. ఈ విధంగా దేనికది ఎడ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి ఇలా ఈ విధంగా దేనికదే ఎడ తీసుకొని టేబుల్ అనేది వేసుకోవడం చాలా ముఖ్యం అండి. ఎందుకంటే చెప్పాను కదా, మనకి ఈజీగా అర్థం అవడం కోసమే. ఫ్రెండ్స్ అలాగే కనెక్షన్ కూడా చాలా సింపుల్గా వేసినట్టు ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం టేబుల్ వేసుకున్నాం కదా, టేబుల్ వేసుకున్న వైర్ ఏం చేస్తామంటే మనం ఐసోలేటర్ ఎక్కడైతే మనం పెట్టాలనుకుంటున్నామో అక్కడ దాకా కొలత అనేది వేసుకోండి. కొలత వేసుకొని ఆ తర్వాత ఆ ఎక్స్ట్రాగా ఉన్న వైర్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రాగా ఉన్న వైర్ అనేది కట్ చేసుకుందామండి. ఎందుకంటే నేను ఇక్కడ ఐసోలేటర్ పెడతాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వరకు నేను ఏం చేశానంటే వైర్ కొలత అనేది వేసుకొని ఈజీగా కట్ చేసుకొని లీళ్ళు అనేది తీసుకుంటానండి. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం లీళ్ళు అనేవి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే ఇక్కడ వైర్లు ఉన్నాయి కదా, ఆ వైర్లు కూడా మనం సపరేట్ చేసుకుందాం కాబట్టి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ ఈ వైర్లు కూడా మనం సపరేట్ చేసుకుందామండి. ఫేస్ న్యూట్రల్ ఇన్వర్టర్ ఫేస్ కింద మనం సపరేట్ చేసుకుందామండి. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. సరే కదా, ఈ విధంగా ఈ వైర్లన్నీ సపరేట్గా చేసుకుందాము. సరే కదా, ఈ విధంగా ఫేస్లో ఒక దగ్గర, న్యూట్రల్ ఒక దగ్గర, అలాగే ఇన్వర్టర్ ఫేస్ ఒక దగ్గర వేసుకున్నానండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను పట్టుకున్నవన్నీ చూసారు కదా, దేనికది సపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను పట్టుకున్న వైర్లు ఉన్నాయి కదా, వైర్లన్నీ రెడ్ కలర్ వైర్లు అండి. ఆ వైర్లన్నీ ఫేసు మీకు ఒక డౌట్ రావచ్చు, పక్కన కూడా రెడ్ కలర్ వైర్లు ఉన్నాయి కదా, అవి కూడా ఈ ఫేస్లో కలిపేయచ్చు కదంటే దాని గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్. సరే కదా, ఈ విధంగా మనము ఫేస్కి టేప్ అనేది వేసుకుంటున్నామండి. టేప్ వేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది, వర్క్ కూడా ఈజీగా అర్థం అవుతుందండి. ఒకవేళ టేప్ వేయకుండా గజిబిజిగా ఉంటే మనము ఫేస్ ఏదో న్యూట్రల్ లేదనేది మనకు అర్థం కాదు. ఒకవేళ కరెక్ట్గా కలర్ కోడింగ్ ఉంటే అర్థమైపోద్ది, కానీ ఒకసారి కలర్ కోడింగ్ కూడా ఉండదండి, అప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోలేము. ఫ్రెండ్స్ బ్లూ కలర్ వైర్లు ఉన్నాయి కదా, బ్లూ కలర్ వైర్లు కూడా ఇవి ఇన్వర్టర్ ఫేస్ అండి. అంటే ఇక్కడికి ఇందులోనే ఇన్వర్టర్ నుంచి వచ్చినటువంటి ఫేస్ కూడా ఉంది, అలాగే ఇక్కడి నుంచి అలాగే రూములకి హాల్కి వెళ్ళినటువంటి ఫేస్ వైర్లు కూడా ఉన్నాయండి. మొత్తం కలిపి నేను టేప్ అనేది వేసుకుంటున్నాను. అది ఈ విధంగా మనము ఫేస్కి అలాగే ఇన్వర్టర్ ఫేస్కి వేసుకున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు బ్లాక్ కలర్ వైర్ న్యూట్రల్ అండి, రెడ్ కలర్ వైర్లు ఎందుకు వచ్చాయని మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్ మనకి బ్లాక్ కలర్ వైర్ అనేది అయిపోయిందండి, అందువల్ల నేను ఏం చేశానంటే ఫేస్ న్యూట్రల్ కింద రెడ్ కలర్ వైర్ లాగేసుకున్నాను. అలాగే నేను ఆనవాళ్ళ కోసం టేప్ అనేది వేసుకున్నానండి వైర్లకి. ఈ విధంగా నేను అలాగే చేశాను. అందుకే ఈ రెడ్ కలర్ 2 వైర్లు న్యూట్రల్తో కలిపి వేసేస్తున్నానండి. సరే, న్యూట్రల్తో కలిపి టేప్ అనేది వేసుకుంటున్నాను. టేప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఒక అంచనా మనకు క్లారిటీ అనేది తెలుస్తుందండి. అందుకోసమే చూసారు కదా, గజిబిజి అనేది పోయింది, చాలా నీట్గా ఉన్నాయండి. ఇప్పుడు మనం వీటికి కనెక్షన్ వేద్దాము. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది 40 amps ఐసోలేటర్ అండి, ఎంసీబీ కాదు. 40 amps డబల్ పోల్ ఎంసీబీ అండి. తర్వాత ఈ విధంగా ఇప్పుడు మనము దీనికి కనెక్షన్ ఏ విధంగా వేయాలో చూద్దాము. సరే కదా, ఐసోలేటర్ అంటే ఇలా ఉంటుంది. ఒకవేళ ఎంసీబీ అంటే అది రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది బ్లాక్ కలర్ ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇది లైన్ అంటే మనకి మీటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ న్యూట్రల్స్ అండి. లోడ్ అంటే ఐసోలేటర్ నుంచి అవుట్కి వెళ్ళే ఫేస్ న్యూట్రల్స్ అండి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మీటర్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ న్యూట్రల్స్ ఉంటాయి కదా, ఆ వైర్లు ఏం చేయాలంటే ఐసోలేటర్ కిందన లైన్ అనే 2 టెర్మినల్స్ ఉంటాయండి. ఆ 2 టెర్మినల్స్కి మనం ఎప్పుడు కూడా మీటర్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి వైర్లు వేసుకోవాలండి. పై టెర్మినల్ లోడ్ అండి, లోడ్ అంటే ఎప్పుడు కూడా అవుట్ ఫేస్ న్యూట్రల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ యొక్క కిందన లైన్ టెర్మినల్స్ ఉన్నాయి కదా, లైన్ 2 టెర్మినల్స్ నేను స్క్రూలు అనేది లూజ్ చేసుకున్నాను. లూజ్ చేసుకున్న తర్వాత మీటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి వైర్లు చూసారు కదా, మనకు ఆల్రెడీ అంచనా ఉంది, ఇవి మీటర్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి వైర్లు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనకి రైట్ సైడ్ రెడ్ ఉంది కదండి, రెడ్ ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ వేసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ నుంచి అలాగే నార్మల్గా బ్లాక్ ఇప్పుడు కూడా రైట్ సైడ్ వేసుకోవాలి. అందుకే నేను లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్ ఫేస్ వైర్ వేస్తున్నానండి.
ఫేస్ ఎప్పుడు మనకి మీటర్లో కూడా అలాగే లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేసి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనం లెఫ్ట్ సైడ్ వేసుకుందాము. అలాగే రైట్ సైడ్ న్యూట్రల్ వేసుకుందామండి. సరే కదా, ఈ విధంగా నేను లెఫ్ట్ సైడ్ రెడ్ అంటే ఫేస్ వైర్ వేసుకున్నాను. అలాగే రైట్ సైడ్ న్యూట్రల్ వైర్ వేసుకున్నానండి. ఈ విధంగా నేను ఏం చేశానంటే మీటర్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ న్యూట్రల్స్ ఐసోలేటర్కి అనేది కనెక్ట్ చేశానండి. ఇప్పుడు అవుట్ ఫేస్ న్యూట్రల్ ఏ విధంగా వేయాలని చెప్తాను ఫ్రెండ్స్. అవుట్ ఫేస్ న్యూట్రల్కి మనం 2 వైర్లు తీసుకోవాలి. వైర్లు అంటే రెడ్ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి. ఒకవేళ మీకు ఐడెంటిటీ ఉంటే 2 ఒకటే కలర్ తీసుకున్నా పర్వాలేదు. కానీ చాలా మందికి ఇలాగా రెడ్ బ్లాక్ వేసుకుంటే సింపుల్గా ఉంటుంది. ఏరియా ఎలక్ట్రీషియన్ ఎవరు వచ్చినా కూడా ఈజీగా మనకి ఐడెంటిఫై చేయగలరు. ఒకవేళ ఒకటే కలర్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ పడతారండి కొత్త వాళ్ళు. అందుకోసం నేను ఏం చేస్తానంటే రెడ్ బ్లాక్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే రెడ్ ఏ టెర్మినల్స్ కంటే ఉందో ఆ టెర్మినల్ ఎదుట అంటే ఆపోజిట్ టెర్మినల్కి మాత్రమే రెడ్ వేయాలండి. ఒకవేళ బ్లాక్ వేస్తే అక్కడ సిరీస్ అక్కడ కనెక్షన్ అనేది తారుమారు అయిపోయినట్టే. న్యూట్రల్ ఫేస్ న్యూట్రల్ అయిపోద్దండి. అప్పుడు తర్వాత మనకి స్విచ్ బోర్డులో గట్రా సాకెట్లో న్యూట్రల్ ప్లేస్లో డైరెక్ట్ ఫేస్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు కరెంట్ అనేది కొంచెం అంటే కరెంట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది, ఆదా అవ్వదండి, కొంచెం అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఫేస్ ఎక్కడ వేయాలో అక్కడ మాత్రమే వేయాలి. న్యూట్రల్ ఎప్పుడు కూడా న్యూట్రల్ ప్లేస్లోనే వేసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే చాలా ఉంటుంది, కరెంట్ కూడా ఆదా అవుతుంది. అలాగే కనెక్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఇప్పుడు బ్లాక్ వైర్ ఉంది కదా, బ్లాక్ వైర్ ఆపోజిట్ టెర్మినల్లో మాత్రమే మనం బ్లాక్ వైర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. అంటే లైన్ టెర్మినల్లో బ్లాక్ వైర్ ఎక్కడైతే వేసామో అలాగే లో టెర్మినల్లో కూడా బ్లాక్ వైర్ ఆపోజిట్ టెర్మినల్కి వేసుకోవాలి. సరే, అది ఈ విధంగా దానికి ఎదుట ఫ్రంట్ టెర్మినల్కి వేసానండి. ఈ విధంగా మనము మీటర్ బోర్డు నుంచి వచ్చేటువంటి ఫేస్ న్యూట్రల్ అలాగే ఐసోలేటర్ నుంచి మనం ఎక్కడికైతే ఫేస్ న్యూట్రల్ పంపించుకుంటున్నామో దానికోసమని నేను 2 వైర్లు అనేది కనెక్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే అందులో బ్లాక్ వైర్ రెడ్ వైర్ ఉంది కదా, ఇప్పుడు బ్లాక్ వైర్ అనేది మనం పక్కన పెట్టేసుకుందాం. 2 కూడా అందాక ఇప్పుడు ఏం చేద్దాం అంటే టెర్మినల్స్ అదే ఎంసీబీలు ఉన్నాయి కదండి, మొత్తం 7 ఎంసీబీలు అండి. మొత్తం అంటే 2 రూములకి, హాల్కి, కిచెన్కి అలాగే మొత్తం ఎలా చూసుకున్నా 7 ఎంసీబీలు మనకి వైరింగ్ అనేది చేయాలండి. అందుకోసమని నేను 7 ఎంసీబీలు తీసుకున్నాను. అన్నీ కూడా C16 అండి. మొత్తం 7 ఎంసీబీలు కూడా మన లోడ్ బట్టి తీసుకోవాలి. అదే ఈ విధంగా 7 ఎంసీబీలు తీసుకున్నాను. ఇక దీనికి కూడా ఐసోలేటర్ లాగా మెన్షన్ చేసి ఉంటుందండి. లైను అలాగే లోడు, లోడు ప్రతి దానికి ఐసోలేటర్కి ఎంసీబీలు అని సింగిల్ పోల్ ఎంసీబీలు అంటే ఓన్లీ ఫేస్ మాత్రమే ఈ ఎంసీబీల ద్వారా కంట్రోల్ చేస్తాం. ఒకవేళ డబుల్ పోల్ ఎంసీబీలు అంటే ఫేస్ కంట్రోల్ చేయొచ్చు, అలాగే న్యూట్రల్ కూడా కంట్రోల్ చేయొచ్చు అండి. ఇప్పుడు 7 ఎంసీబీలు మనము ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉంది కదా, బోర్డుకి కనెక్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనము డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి కనెక్ట్ చేయాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం 7 ఎంసీబీలు మన డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి ఫిట్ చేసుకుందాం. ఫిట్ చేసుకున్న తర్వాత మనము ఈ ఎంసీబీలకి ఫేస్ ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది మీకు చెప్తానండి. వీటిలో కూడా కిందనే మనం ఫేస్ అనేది కనెక్ట్ చేయాలి. అందుకోసమని ఇందాక ఐసోలేటర్లో ఫేస్ ఒకటి, న్యూట్రల్ ఒకటి తీసుకున్నాం కదా. న్యూట్రల్ అనేది మనకి ఇప్పుడు అవసరం లేదండి, అందుకే పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫేస్ ఏం చేస్తామంటే ఆ పై టెర్మినల్ నుంచి ఫస్ట్ ఎంసీబీ ఉంది కదా, ఫస్ట్ ఎంసీబీకి మనం డైరెక్ట్గా ఫేస్ వైర్ కనెక్ట్ చేసుకోవాలండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దాని నుంచి మొత్తం 7 ఎంసీబీలకి ఫేస్ అనేది కిందన కనెక్ట్ చేసుకోవాలండి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇంత వైర్ ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా వైర్ కట్ చేసి మళ్ళీ లీడ్ తీసి ఇందాక ఐసోలేటర్ నుంచి వచ్చేటువంటి ఫేస్ ఉంది కదండి, ఆ ఫేస్కి డైరెక్ట్ కనెక్ట్ చేసేస్తున్నాను. సరే కదా, ఈ విధంగా కనెక్ట్ చేయడం వల్ల ఒకదానికి ఇప్పుడు ఈ ఎంసీబీ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎంసీబీకి మనము ఇన్ ఫేస్ అనేది కనెక్ట్ చేసామండి. అంటే ఐసోలేటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ని మనం ఇన్ ఫేస్ కింద భావించాలి. అందుకోసం ఇన్ ఫేస్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఒకదాన్ని కనెక్ట్ చేశానండి. అలాగే రెండోది కూడా సేమ్ అలాగే కొలత వేసుకొని దాన్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా వైర్ ఉంది కదా, ఎక్స్ట్రా వైర్ మళ్ళీ మనం తీసుకొని దానికి లీడ్ తీసుకోవాలి. లీడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం కట్ చేసిన వైర్ ఉంది కదా, ఆ కట్ చేసిన వైర్కి మళ్ళీ మనము కలపాలండి. కలిపిన తర్వాత అంత కనెక్ట్ చేయాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎంసీబీకి ఆల్రెడీ వేసాం కదా, ఇప్పుడు సెకండ్ ఎంసీబీకి కూడా సేమ్ అలాగే వేయాలండి. అంటే కింద టెర్మినల్కి మాత్రమే వేయాలి.
చూసారు కదా, ఈ విధంగా నేను సెకండ్ అంటే రెండో ఎంసీబీకి కూడా ఫేస్ అనేది కనెక్ట్ చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్గా ఉంటుందండి వర్క్. పెద్ద కష్టం అనుకుంటారు, కాదు, చాలా సింపుల్గా ఉంటుంది ఎంసీబీ అనేది. కానీ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏమాత్రం తేడా వేసినా మనకి ప్రాపర్గా సప్లై అనేది ఉండదు, తేడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందండి. తిరగదు ఈ విధంగా సేమ్ మళ్ళీ పక్క ఎంసీబీ కూడా మనము ఫేస్ న్యూట్రల్తో మన సంబంధం లేదని చెప్పాను కదా, ఓన్లీ ఫేస్ గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ ఎంసీబీ దగ్గర నుంచి మళ్ళీ ఒక ముక్క అంటే ఒక పీస్ ఆఫ్ వైర్ తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికి థర్డ్ ఎంసీబీ కూడా అలాగే సేమ్ అలా కనెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒక ముక్క ఎందుకు తీసుకుంటున్నామంటే పక్కదానికి కూడా మనం సప్లై ఇవ్వాలి కదా, దానికోసమనే నేను ఏం చేస్తున్నానంటే ఆ విధంగా తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ విధంగా మనము మూడు ఎంసీబీలకి ఇన్ పేస్ అనేది వేసామండి. ఇప్పుడు మనము 4 ఎంసీబీ కూడా ఇన్ పేస్ అనేది కనెక్ట్ చేస్తాము. లేదా కరెక్ట్గా కొలత వేసుకొని చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కిందన కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఎంసీబీల యొక్క ఇది సింగిల్ పోల్ ఎంసీబీ అండి, డబుల్ పోల్ ఎంసీబీ కూడా ఉంటుంది. అంటే ఐసోలేటర్ ప్లేస్లో డబుల్ పోల్ ఎంసీబీ అనేది వేస్తారు. కానీ ఐసోలేటర్ వేస్తున్నాము, ఎందుకంటే ఈ ఎంసీబీలు ఎలాగే వేస్తున్నాం కాబట్టి ఐసోలేటర్ వేసుకుంటున్నామండి. ఒకవేళ ఇలా ఎంసీబీలు వేయకుండా డైరెక్ట్ ఐసోలేటర్లు వేసిన వర్క్లు కూడా ఉంటాయండి. దానికి ఏం చేస్తామంటే ఐసోలేటర్లు వేయకుండా మనము ఎంసీబీ వేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా నేను మొత్తం 4 ఎంసీబీలకి ఇన్ ఫేస్ అనేది కనెక్ట్ చేసుకున్నానండి. సరే కదా, చాలా ఈజీగా ఉంటుంది, దేనికి భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు అన్నీ చూడండి. 2-వే వైరింగ్ ఉన్నాయి, అలాగే ఇన్వర్టర్ బోర్డ్ కనెక్షన్స్ ఉన్నాయి, అలాగే మనకి నార్మల్గా ప్లంబింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి, అవి కూడా మీరు మన ఛానల్లో చూడవచ్చు. సరే, ఈ విధంగా నేను 5వ ఎంసీబీకి కూడా నేను ఫేస్ వైర్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నానండి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది వర్క్. తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విధంగా 5 ఎంసీబీలు అనేది కనెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 6వ ఎంసీబీ చూద్దామండి. 6 ఎంసీబీకి కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలండి. వైర్ అనేది కట్ చేసుకొని అలాగే ఇంకో వైర్ దానికి అటాచ్ చేసుకోవాలి. సరే కదా, ఈ విధంగా లీడ్ అనేది తీసుకున్నానండి. లీడ్ తీసుకున్న తర్వాత అది ఎంసీబీల యొక్క స్క్రూ అనేది తిప్పుకుంటున్నాను, ఎందుకంటే లూజ్ చేసుకొని. ఒక విషయం మర్చిపోనండి, ఎంసీబీల దగ్గర కొంచెం స్క్రూలు అనేవి చాలా టైట్గా వేసుకోవాలి. అసలు లూజ్గా వేస్తే సర్క్యూట్ అనేది రాదు, అంటే మామూలుగా సప్లై అనేది రాదు. ఎప్పుడు కూడా ఎంసీబీల దగ్గర ఆ స్క్రూలు ఉన్నాయి కదా, స్క్రూలు ఎప్పుడు కూడా టైట్గానే వేసుకోవాలి. టైట్గా వేసుకుంటేనే అప్పుడు మాత్రమే మనకి సర్క్యూట్ అంటే కరెంట్ సప్లై అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇక 7వ ఎంసీబీ అండి. ఈ ఎంసీబీ కూడా మనము ఇక మనకి ఎక్స్ట్రా వైర్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పక్కన ఎలాంటి ఎంసీబీలు లేవు కాబట్టి ఇది ఒకటే డైరెక్ట్గా మనము ఆ 7వ ఎంసీబీ ఉంది కదా, ఆ 7 ఎంసీబీలకి కనెక్షన్ అనేది వేయాలండి. సరే, ఈ విధంగా నేను కనెక్ట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఇప్పుడు ఐసోలేటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ అనేది ఈ విధంగా ఎంసీబీలకి కనెక్ట్ చేసుకున్నామండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే మనకి రూమ్లోకి వెళ్ళినటువంటి ఫేస్ వైర్ ఉంటుంది కదా, అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ వైర్ అండి అది. తర్వాత ఈ విధంగా ఐసోలేటర్ నుంచి మనం అన్ని ఎంసీబీలకి ఫేస్ అనేది కనెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వైర్లు అంటే రూములకి, కిచెన్కి, హాల్కి, అలాగే బయటికి వెళ్ళినటువంటి మెయిన్ ఫేస్ అండి, అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి మెయిన్ ఫేస్ అండి. ఆ మెయిన్ ఫేస్ మనం ఏం చేయాలంటే ఈ విధంగా ముందుగా ప్రాపర్గా ఒక దగ్గర పెట్టుకోవాలి, చాలా నీట్గా ఉండేలాగా. మనం ఏ వర్క్ చేసినా చాలా నీట్గా చేయాలండి. మనకు ఆలస్యమైనా పర్లేదు, కానీ నీట్గా వర్క్ అనేది అప్పచెప్పాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేనికి చిరాకు పడకుండా సింపుల్గా వర్క్ అనేది చేయాలండి. చాలా ఈజీగా అర్థమయ్యేలా చేయాలి. ఒకవేళ ఏమైనా తేడా రాదు, ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, వేరే ఎలక్ట్రీషియన్ అంటే మనం
దగ్గరలో లేకపోతే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఇలా అర్థమయ్యేలా చేయడం వల్ల ఏరే ఎలక్ట్రీషియన్ ఎవరు వచ్చినా కూడా సింపుల్గా అది అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇంత ఈజీగా చేయాలండి. ఒకవేళ మనం ఉంటే మనం వెళ్తాం, లేకపోతే వేరే ఎలక్ట్రీషియన్ వెళ్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ వైర్లు ఉన్నాయి కదా, ఆ వైర్లన్నీ కూడా మనము ఈ ఎంసీబీలు ఉన్నాయి కదండి, 7 ఎంసీబీలు ఇక ఐసోలేటర్తో మనకు పని లేదండి. మళ్ళీ న్యూట్రల్ వచ్చేటప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఈ ఫేస్ వైర్లు అండి, అంటే అన్ని బోర్డులకు వెళ్ళినటువంటి ఫేస్ వైర్లు, వీటిని ఇప్పుడు కనెక్ట్ చేద్దాము. ఫ్రెండ్స్ ముందుగా మనము ఫస్ట్ ఎంసీబీకి ఒక ఫేస్ వైర్ అనేది కనెక్ట్ చేద్దామండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా, చాలా సింపుల్గా ఉంటుందండి వర్క్, చాలా ఈజీగా ఉంటుంది. ఎంసీబీ బోర్డు వైరింగ్ అంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుందేమో అనుకుంటారు, కానీ ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయండి. డిస్ట్రిబ్యూషన్ బోర్డు వైరింగ్ సంబంధించిన వీడియోలు ఉన్నాయి. తక్కువ ఎంసీబీలకి ఏ విధంగా చేయాలి, ఎక్కువ ఎంసీబీలకి మనం ఎలా కనెక్ట్ చేయాలి అనేది వీడియోలు చాలా ఉన్నాయండి. ఒక 4 ఎన్నో ఉంటాయి, అవి వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా నేను దీనికి ఫస్ట్ ఎంసీబీకి అవుట్ ఫేస్, అంటే ఎంసీబీకి ఇన్ ఫేస్లు అనేది వేస్తాము. ఇవి మొత్తం ఎంసీబీ దగ్గర నుంచి వెళ్ళినటువంటి అవుట్ ఫేస్లు అండి. ఈ అవుట్ ఫేస్లు ఏ విధంగా వేయాలనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఏ ఎంసీబీకి ఏ అవుట్ ఫేస్ వేయాలనుకుంటున్నామో ఆ అవుట్ ఫేస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అలాగ అవ్వకపోతే వైర్లు పొడవు పెట్టి అందుతున్నాయా లేవా అని చూసుకొని కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చండి. ఒకవేళ మనకి ఎంసీబీ ఆపితే ఎలాగ సప్లై వెళ్తుంది కాబట్టి ఈ విధంగా మనది ఈ ఎంసీబీ దీనిది, ఈ ఎంసీబీ ఈ గద్దని మనం ఒక అంచనా వేసుకుందాము. ఒకసారి వైర్లు చిన్నవి కట్ చేసేస్తారండి, కరెక్ట్గా కట్ చేయాలంటే కష్టం కదా. ఒక్కో ఎంసీబీ బోర్డు ఒక్కొక్క సైజు ఉంటుంది, ఒక్కొక్క పొడవు ఉంటుంది, హైట్ అలాగే లెంత్ కూడా తేడాగా ఉంటాయండి. ఒక్కొక్క ఎంసీబీ ఒకవేళ 12 ఎంసీబీ ఉంటే కొంచెం పెద్ద ఉంటుంది, ఒకవేళ 6 ఎంసీబీ బోర్డు అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు అంటే కొంచెం చిన్నది ఉంటుంది కాబట్టి మనకి కొలత అనేది తెలీదు. అందుకోసం ఏ వైర్ అయితే పొడవుగా ఉంటుందో ఆ వైర్ దగ్గర నుంచి మనం దూరంగా ఉన్న ఎంసీబీలకు వేసుకోవడం చాలా మంచిది. మనకి ఈ విధంగా జాయింట్లు అనేది ఎక్కడ వేయకండి, జాయింట్ వేయొద్దు. ఒకవేళ లోడ్ ఎక్కువైనా ఉంటే ఆ జాయింట్ వదిలేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ లోడు ఒకవేళ ఎక్కడైనా సర్క్యూట్ అయినా, ఒకవేళ దానివల్ల కూడా సర్క్యూట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా, అంటే ఒకవేళ ఏమైనా డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కువ శాతం జాయింట్ వేయడానికి ఎవరు ఇష్టపడకండి. ఓన్లీ వైర్ డైరెక్ట్ వేయడానికే చాలా వరకు ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇప్పుడు జాయింట్లు అనేది వేయొద్దు. నేను చాలా వరకు జాయింట్లు అనేది వేయను కాబట్టి నేను ఇప్పుడు ఈ విధంగా 4 ఎంసీబీకి కనెక్ట్ చేసుకుంటానండి. ఇప్పుడు అంటే ఈ విధంగా మనం 3 ఎంసీబీలు అనేవి వేసాము. వేసిన తర్వాత ఇప్పుడు 4 ఎంసీబీ కూడా వేసేద్దామండి. ఓన్లీ మనం ఫేస్ని మాత్రమే కంట్రోల్ చేస్తున్నామండి. ఇక్కడ న్యూట్రల్ అనేది ఏ విధంగా వేయాలని తర్వాత చెప్తాను. ఈ యొక్క ఫేస్లు కనెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా నేను ఎంసీబీ ఫేస్లు అనేది కనెక్ట్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ వీడియో కొంచెం లెంతీగా ఉంది, బాగా అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది. మళ్ళీ రెండోసారి ఈ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఏమీ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే లేటెస్ట్గా నేను ఏమన్నా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. చాలా వరకు ఎలక్ట్రిషియన్ వీడియోలు అలాగే ప్లంబింగ్ వీడియోలు మాత్రమే మన ఛానల్లో ఉంటాయి. మిగతా ఏ వీడియోలు కూడా మన ఛానల్లో ఉండవండి. ఓన్లీ మనము ఈ మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం 5 ఎంసీబీలకి కనెక్షన్ అనేది వేసేసుకున్నాము. ఇప్పుడు 6 ఎంసీబీ, ఈ ఎంసీబీ కూడా మనము కనెక్షన్ అనేది వేసేద్దామండి. ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుందండి వర్క్, అసలు ఎక్కడ కూడా మీకు కష్టంగా అనిపించదు, చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చూస్తే పెట్టేస్తారు. వర్క్ చాలా సింపుల్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా నేను 6 ఎంసీబీలకి ఫేస్ అనేది కనెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు 7 ఎంసీబీ అండి. 7 ఎంసీబీ కూడా మనకి ఆల్రెడీ ఒక వైరు మిగిలి ఉంది కాబట్టి ఆ వైర్ని కనెక్ట్ చేసేస్తానండి 7 ఎంసీబీకి. చాలా ఈజీగా ఉన్నట్టుంది కదా, వర్క్ చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా మనం
ఇన్వర్టర్ అంటున్నాను, మామూలుగా ఐసోలేటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ కనెక్ట్ చేసాము ఎంసీబీలకి. అలాగే ఎంసీబీల నుంచి మనము అవుట్ ఫేస్ అంటే రూములకి, కిచెన్కి, హాల్కి, అలాగే బయట పోర్టికాలో ఉన్న బోర్డులకి వెళ్తున్నటువంటి ఫేస్లు ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఫేస్ అనేది కనెక్ట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మనకి ఏమున్నాయంటే న్యూట్రల్ ఒకటి, అలాగే ఇన్వర్టర్ ఫేస్ ఏ విధంగా కనెక్ట్ చేయాలో కూడా మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫేస్లన్నీ కనెక్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనము న్యూట్రల్ అండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇందాక ఐసోలేటర్ దగ్గర నుంచి వెళ్ళినటువంటి న్యూట్రల్ ఉంది కదా, ఆ న్యూట్రల్ కూడా మనం న్యూట్రల్ వైర్లతో కలిపేద్దామండి. ఇలాగా కలిపేసుకొని టేప్ అనేది వేసుకుందాము. కలిపేసుకున్న టేప్ వేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే మనం వైరింగ్ చేసినట్టు కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అనేది చాలా బాగుంది కదా. ఈ విధంగానే మనం వర్క్ ఎప్పుడు చేసుకోవాలి. ఒకవేళ ఇలా టేప్లో వేయకపోతే గజిబిజిగా ఉంటుందండి. ఒక వైర్ ఒక పక్క ఉంటుంది, ఒక వైర్ ఒకలాగా పోతుంది. కాబట్టి అలాగే ఏమీ పోకుండా ఇలా సింపుల్గా మనము టేప్లో వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ టేప్ కాకుండా మనకి ట్యాగులు కూడా వేసుకోవచ్చండి. వీటికి ట్యాగులు వేస్తే ఎక్కువ బాగుంటుంది, కానీ మాకు ట్యాగులు అందుబాటులో లేవు. అందువల్ల నేను ఏం చేశానంటే టేప్లు వేసి కనెక్షన్ అనేది వేస్తున్నానండి. ఇవి న్యూట్రల్స్ కదా, న్యూట్రల్ వైర్ కూడా మనము ఈజీగా అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు నలుమూలన వెళ్ళేలాగా ఈజీగా చూడడానికి బాగుండేలాగా ఈజీగా కనెక్షన్ అనేది వేసుకోవాలండి ఫ్రెండ్స్. ఇవన్నీ న్యూట్రల్స్ అండి. న్యూట్రల్స్ అన్నీ కూడా మనం ఏం చేద్దామంటే ఇలా లీలు తీసుకొని మొత్తం ఆ న్యూట్రల్స్ అన్నీ ఒక దగ్గరే జాయింట్ వేసేయాలండి. అంటే కనెక్ట్ చేసేయాలి. కనెక్ట్ చేసేసుకుంటే ఈజీగా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. న్యూట్రల్ ఎప్పుడు కూడా అన్నీ కూడా కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ పైన న్యూట్రల్కి ప్రత్యేకంగా మార్క్ చేసి కొన్ని స్క్రూలు అంటే టైట్ చేసుకోవడానికి ఇస్తారండి, వాటికి వేసుకోవాలి. ఒకవేళ ఏమన్నా ఎక్కడైనా చిన్నదిగానే బోర్డుకి ఏమన్నా అంటుకుందంటే, అంటే చిన్న లీడ్ కానీ ఏమైనా బోర్డుగా అంటుకుందంటే దానికి కొంచెం ఎత్తొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అవి వేసినా పర్లేదు. ఒకవేళ అవి లేకపోతే మనకు డైరెక్ట్గా ఇలాగా జాయింట్ చేసి టేప్ వేసుకున్నా పర్లేదండి. సరే, అదే విధంగా నేను న్యూట్రల్ అన్నిటికి టేప్ అనేది వేస్తున్నాను. జాయింట్ చేసి న్యూట్రల్ అన్నిటికి టేప్ అనేది వేసుకుంటున్నానండి. చాలా ఈజీగా ఉంది కదా వర్క్ అనేది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను న్యూట్రల్ కనెక్షన్ కూడా వేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్వర్టర్ ఫేస్ కనెక్షన్ ఏ విధంగా వేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇది కూడా చాలా ఈజీగా నీట్గా ఉండేలాగా మనం ఎక్కడికైతే కొలత తీసుకున్నామో అక్కడికి అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సరే కదా, ఇది చాలా సింపుల్గా ఉంటుందండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము బ్లూ కలర్ వైర్లు మనం ఇన్వర్టర్ ఫేస్ అనుకున్నాం కదా, ఆ బ్లూ కలర్ వైర్లు తీద్దామండి బయటికి. అంటే పక్కన పెట్టుకున్నాము, వాటిని ఇక్కడ కనెక్ట్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఇవి కూడా అంటే డైరెక్ట్గా మనము జాయింట్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఇందులోనే మనకి ఇన్వర్టర్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ వైర్ ఉంది. అలాగే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఫేస్ వైర్ కదండి, ఇన్వర్టర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఇన్వర్టర్ ఫేస్. మళ్ళీ ఫేస్ వైర్ అంటే మళ్ళీ మీరు కొంచెం అది కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి కూడా అందుకని ఫస్ట్ అలాగా రాంగ్ చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తానంటే రైట్గా చెప్పాలంటే ఇన్వర్టర్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి ఇన్వర్టర్ ఫేస్ అండి ఇది. అంటే అలాగే ఇక్కడ నుంచి బోర్డులు అంటే రూములకి వెళ్ళినటువంటి ఇన్వర్టర్ ఫేస్ ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ బాగా అర్థం చేసుకోకపోతే కొంచెం మంది ఇన్వర్టర్ ఫేస్ ఏదో తెలియదు, మెయిన్ ఫేస్ ఏదో తెలియకుండా అయిపోతుంది. తర్వాత మనమే ఇబ్బంది పడాలి. కాబట్టి బాగా తెలుసుకున్న తర్వాతే మనం కనెక్షన్ అనేది వేసుకోవాలండి. కదా, ఈ విధంగా నేను ఇన్వర్టర్ ఫేస్లు కూడా కనెక్ట్ చేసానండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత టేప్ పక్కాగా వేసుకోవాలి. టేప్ వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే మనకి ఎలాంటి అపాయం ఉండదు, దాంతోపాటు షార్ట్ సర్క్యూట్ కూడా అవ్వదు. అందుకోసమే టేప్ అనేది పక్కాగా వేసుకోవాలి. కొంచెం మంది నెగ్లెక్ట్ చేస్తారు, టేప్ బదులు ఏది పడితే అది వేస్తారు. అలా కాకుండా ఈ టేప్ వేసుకుంటే సరిపోతుందండి. పీవీసీ ఇన్సులేషన్ టేప్ ఏదో అంటారు మామూలుగా. ఈ టేప్ అనేది ఎలక్ట్రికల్ టేప్ అని కూడా అంటారు. ఎలక్ట్రికల్ టేప్ అని అడిగితే ఎవరైనా ఇస్తారండి షాపుల్లో, ఎలక్ట్రికల్ షాప్లో ఫ్రెండ్స్.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా నేను డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ వైరింగ్ అనేది చాలా సింపుల్గా వేసాను. ఇలాగే మీరు కూడా చాలా సింపుల్గా వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్